రాజ్యం ఉంది, సంపద ఉంది, ప్రజల ప్రేమ కూడా ఉంది. కానీ ఆ రాజు జీవితంలో మాత్రం ఒక లోటు తీరలేదు. సంతానం లేకపోవడంతో తీవ్రంగా బాధపడిన ఆ రాజు చివరకు రాజభవనాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఎదురైన మహర్షులు చెప్పిన వ్రతమే అతని జీవితంలో ఒక ఆశను నింపింది. అదే పుత్రద ఏకాదశి. అసలు ఆ రాజు ఎవరు? ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథిని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన రోజుగా భావిస్తారు. అలాంటి ఏకాదశిలో పుత్రద ఏకాదశికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పుత్రద అంటే సంప్రదాయ అర్థంలో సంతానాన్ని ప్రసాదించేది అనే భావం. అందుకే సంతానాన్ని ప్రార్థించే భక్తులు ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి తమకు సాధ్యమైనంత విధంగా వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ ఈ విశ్వాసం వెనుక ఉన్న కథ ఏంటి? పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు సుకేతుమాన్ అనే మహారాజు ఉండేవాడు. అతనికి రాజ్యం ఉంది, సంపద ఉంది, ప్రజల ప్రేమ ఉంది. సంతానం లేకపోవడం అతని హృదయంలో తీరని బాధగా ఉండేది. రాజు రాణి ఇద్దరు ఈ విషయం గురించి ఎంతో విచారించేవారు. ఒక రోజు ఆ బాధను తట్టుకోలేక సుకేతుమాన్ మహారాజు రాజ్యాన్ని వదిలి ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. అలా ప్రయాణిస్తూ ఉండగా ఒక అందమైన సరస్సు కనిపించింది. ఆ సరస్సు దగ్గర కొంతమంది మహర్షులు తపస్సు చేస్తూ కనిపించారు. రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి తన బాధను వివరించాడు. ఏదైనా మార్గం ఉంటే చెప్పమని ప్రార్థించాడని పురాణ కథనం చెబుతుంది. రాజు బాధను అర్థం చేసుకున్న మహర్షులు అతనికి ఒక పవిత్రమైన వ్రతం గురించి చెప్పారు. రాజా, పుత్రద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించు అని చెప్పారని పురాణ కథనం చెబుతుంది. మహర్షుల మాటపై విశ్వాసం ఉంచిన రాజు పుత్రద ఏకాదశి రోజున నియమంతో వ్రతాన్ని ఆచరించాడు. శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించి తన మనసులోని కోరికను భగవంతుని ముందు ఉంచాడు. అతని ప్రార్థనలో ఒక్కటే భావం: ఓ శ్రీ మహావిష్ణువా, నా బాధ నీకు తెలుసు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడని కథనం. పురాణ కథనం ప్రకారం ఆ వ్రతం అనంతరం శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సుకేతుమాన్ మహారాజు కోరిక నెరవేరిందని చెబుతారు. రాజభవనంలో ఆనందం నిండింది. రాజు రాణి ఇద్దరు తమ కృతజ్ఞతను భగవంతునికి తెలిపారని చెబుతారు. ఈ విధంగా సుకేతుమాన్ మహారాజు కథతో పుత్రద ఏకాదశి సంతానం కోసం ప్రార్థించే భక్తులలో ప్రత్యేకమైన విశ్వాసం పొందిందని సంప్రదాయం చెబుతుంది. అందుకే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటారని చెబుతారు. పురాణం ప్రకారం ఆ రోజున ఉదయాన్నే స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజిస్తూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటే కోరికలు నెరవేరుతాయని పురాణం చెబుతోంది. అందుకే పురాణ సాంప్రదాయంలో పుత్రద ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతారు. సుకేతుమాన్ మహారాజు కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ఏదైనా లోటు వచ్చినప్పుడు ఆశను కోల్పోకూడదు. భక్తితో ప్రార్థిస్తూ ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. పుత్రద ఏకాదశి మనకు చెప్పే సందేశం ఇదే. భక్తితో ప్రార్థించండి, విశ్వాసంతో ముందుకు సాగండి, ఆశను ఎప్పుడూ వదులుకోకండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి భక్తులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి పురాణ కథలు, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.